హైదరాబాద్లో గ్లోబల్ కెపాసిటీ సెంటర్ ఏర్పాటుకు అమెరికాకు చెందిన బయోటెక్ కంపెనీ రీజనరాన్ ముందుకొచ్చింది. న్యూయార్క్లోని టారిటౌన్ కేంద్రంగా పనిచేస్తున్న రీజనరాన్ అమెరికా బయట మొదటి జీసీసీని హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సచివాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో రీజనరాన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బ్యారీ కోవెల్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ సీఈఓ సర్వేష్ సింగ్ ఎంఓఏలపై సంతకాలు చేశారు. బయోటెక్ దిగ్గజం రీజనరాన్ అమెరికా వెలుపల మొదటి జీసీసీని ఏర్పాటుకు తెలంగాణను ఎంపిక చేసుకోవడం రాష్ట్రానికి ప్రతిష్టాత్మకమైందని శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో ప్రస్తుతం 450 గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు పనిచేస్తుండగా మరిన్ని సంస్థలు పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయని తెలిపారు. జీసీసీలలో ముంబై, ఢిల్లీ, చెన్నైలను అధిగమించి హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచిందని శ్రీధర్ బాబు వివరించారు. రీజనరాన్ సంస్థ ఏర్పాటు చేయనున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ద్వారా పెద్ద సంఖ్యలో ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రపంచంలోని ప్రముఖ బయోటెక్నాలజీ సంస్థల్లో ఒకటైన రీజనరాన్ ఇప్పటికే అనేక ఔషధాలను అభివృద్ధి చేసి ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తోందని శ్రీధర్ బాబు చెప్పారు.